హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ గురు ఛానల్. ఈ వీడియోలో జస్ట్ మీకు సింపుల్ వేలో స్నాక్ ఐటెము పిల్లలకి చెప్తున్నాను అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, చీజ్, షుగర్ లైట్. ఈ చిన్న 3 ఇంగ్రీడియంట్స్ ఈజీగా సింపుల్ వేలో మనము స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం. చూద్దాం. ఇంకా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ బ్రెడ్ పీసెస్ తీసుకోండి. సో ఒకవేళ 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలకి స్నాక్ ఐటెం పెట్టడానికి నేనైతే 8 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఓకే, 8 బ్రెడ్ పీసెస్తో మనకి 4 శాండ్విచ్ లాగా 4 2 8 బ్రెడ్ పీసెస్ అనమాట. ఒక్కొక్క శాండ్విచ్ లాగా 2 మనం తీసుకుంటాం కదా, అందుకని. తర్వాత డెలిషియస్ చీజ్ అనమాట. సో చీజ్ని ఓపెన్ చేసేసి జస్ట్ ఇంకా చిన్న పీసెస్గా చేయాలండి. చిన్న పీసెస్గా చేస్తే చీజ్ని బాగుంటుంది. సో ఈజీగా నెక్స్ట్ వచ్చేసి ఇలాగే పీసెస్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ కూడా ప్యాక్లో నుంచి తీసి పక్కన పెట్టేసేయాలి. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైన బ్రెడ్ స్లైసెస్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేయాలి. అంటే పెనం పైన కాల్చాలి కదా, బ్రౌన్ కలర్ కంపల్సరీ వస్తే బాగుంటుంది అన్నమాట. సో కాల్చేటప్పుడు ఏం చేయాలి, లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేయండి. షుగర్ బాగుంటుంది స్ప్రింకిల్ చేస్తే బ్రెడ్ స్లైసెస్ పైన. సో నెక్స్ట్ వచ్చేసి చీజ్ తీసుకోవాలండి. ఇంకా చీజ్ తీసుకొని చీజ్ పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ బ్రెడ్ స్లైస్ పైన వేసేయాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోండి. సో టేస్టీగా ఉంటుందన్నమాట. చీజ్ వేసి ఇంకో బ్రెడ్ స్లైస్ దాన్ని కవర్ చేస్తూ ఇంకా శాండ్విచ్ టైప్ అనమాట. శాండ్విచ్ లాగా నెక్స్ట్ పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత ఏం చేయాలి అంటే 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేయాలి, రోస్ట్ లాగా చేయాలన్నమాట. చాలా టేస్టీగా బాగుంటుంది. సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవడం అనమాట. మనకు మార్నింగ్ టైంలో టైం చాలా తక్కువ ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళిపోవాలి హరిబరిగా పిల్లలు, మనము జాబ్కి వెళ్ళిపోవాలి హరిబరిగా. సో తక్కువ టైంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈజీగా స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నా స్టైల్లో అనమాట ఇది. ఇంకా చాలా వేసుకోవచ్చు. ఇంకా ఎగ్తో కూడా చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. కానీ నేనైతే నా స్టైల్లో సింపుల్ వేలో అనమాట. ఇది తక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి. సో ఇన్ని రకాలుగా మనకి యూజ్ అనమాట. సో మార్నింగ్ టైం తక్కువ టైం, ఎంత తక్కువ టైం తీసుకుంటే కుకింగ్ ఐటమ్స్కి అంత ఈజీగా మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇది మా పాప కోసము స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. సో యమ్మీగా టేస్టీగా స్నాక్స్ ఈరోజు మా పాప స్కూల్లో తింటుంది అనమాట. థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.